హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ పార్ట్ 2. పార్ట్ 1 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 చూడండి, కొంచెం అర్థం అయ్యిద్ది. వాడు ఫోన్ చేయలేదనేసి నేనే ఫోన్ చేశాను వాడికి. ఏమంటున్నాడో చూడండి. హలో సురేష్ గారు, చెప్పనా? ఇది చెప్తున్నారు మధ్యాహ్నంలోపు అనమాట. ఏంటన్నా? మధ్యాహ్నంలోపు చెప్తున్నారు కదా ఏ మాట అనేసి. అదే 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 ముస్లింతో మాట్లాడినా. ఆ, అదే అన్న, ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే, ఆ, ఇప్పుడు ఫస్ట్ అయితే డబ్బు గిబ్బు ఏమి వద్దప్ప, ఓకే. ఆయన దర్శనం ఖర్చు, ఆయన భోజనం ఖర్చు అంటే తీసుకొని రమ్మను. ఆ, వచ్చి సరుకని కలర్ చూపిస్తాము, ఇచ్చి షాంపల్ ఇచ్చి పంపిస్తాము. ఆ. వాళ్ళ ఇంటికి పోయి షాంపల్ టెస్ట్ చేసుకొని ఒక రోజు కాదు 2 రోజు టైం తీసుకోమను, డబ్బు రెడీ చేసుకోమను. ఆయన 1 కిలోనే చేసుకో, లేకపోతే 2 కిలోనే చేసుకో, అట్టా చేయమని అంటున్నారు. అలా ప్రాబ్లం లేదన్నా, నేను 4 కిలోలు నేనే కొంటానని చెప్తున్నాను కదా. అన్న మొత్తం నువ్వే తీసుకో అంటే నేనేం చెప్తున్నాను, ఇప్పుడు మొత్తం ఒకేసారి బేరం చేస్తే ఇంత డబ్బు ఏడు నుంచి వచ్చింది అనే అనుమానం వస్తుంది ఊర్లో జనానికి. కొంచెం కొంచెమే 1 కిలో 2 కిలో ఇట్లా చేసుకుందాము. దానికి నీకు నేనేం చెప్తున్నాను, ఫస్ట్ నువ్వు వచ్చి క్లారిటీ తీసుకో, సరుకు చూడు, క్లారిటీ తీసుకుంటున్నా. అంటే ఇంత నమ్మకంగా చెప్తున్నప్పుడు ఇంకా దాని ఏముంది, తీసుకోవచ్చు డైరెక్ట్ కొనేసుకుంటే అయిపోతుంది కదా అనేసి. వాళ్ళు ఏం లేదు, డబ్బు నా దగ్గర ఉన్న డబ్బు బ్లాక్ మనీ, ఓకేనా. నేను అన్న ఒక పని చేయన్నా, ఇప్పుడు డబ్బు అంటే ఎంత తీసుకుని వస్తారు? 1 కోటి రూపాయలు నేను తీసుకొస్తా. 1 కోటి రూపాయలు తీసుకుని వస్తావా? అదే అందుకని ప్రజెంట్ అయితే ఒక్కనే ఉన్నాను, అమౌంట్ ఉంది. నేను మళ్ళీ స్టేట్ బోర్డర్ దాటాలన్నా ఇవన్నీ, తర్వాత టోల్ గేట్లు దాటాలన్నా రిస్క్ అవుతుంది. అది నేను అనేది. దానికి అంత అమౌంట్ ఎందుకు తీసుకొని వస్తావు? అంత అమౌంట్ ఎందుకు? కొంచెం తీసుకోరా అప్ప. ఫస్ట్ వచ్చి షాంపల్ చూసుకొని పో, తర్వాత ఒక 20 లక్షలు, ఒక 30 లక్షలు ఎంత అవుతుందంత చేసుకో. కొంచెం ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు కదా అంటున్నా. అంటే నీ ఒక్కసారి కొనేస్తా అన్నప్పుడు అమ్మడానికి ఇబ్బంది ఏముంది? మీకు ప్రాబ్లం లేదు కదా. మొత్తం ఒకేసారి అంటే అన్న అని భయం పడతారు ముసలైనా. అంత డబ్బు అన్న, ఇప్పుడు ఒక 10 లక్షలు ఎవరు చూడలేదు, ఒకేసారి ఇప్పుడు చేతికి 10 లక్షలు ఇస్తే ఆయన మనసులో ఎట్ట అవుతుంది చెప్పు? కరెక్టే. నేనేం చెప్తానంటే, నేను మళ్ళీ నేను డబ్బు ఎలాగైతే తీసుకురావడానికి రిస్క్ పడాలో, గోల్డ్ అనేది తీసుకెళ్ళడానికి కూడా అంతే రిస్క్ పడాలి. నువ్వు తులం తీసుకెళ్ళు. పని చేయన్నా, ఇలాంటి రిస్క్లు ఎందుకు? ఫస్ట్ వచ్చి క్లారిటీ తీసుకో. అయ్యో నేను నమ్ముతున్నాను, నేను ఆల్రెడీ నమ్ముతున్నాను. నేను క్లారిటీ ఇంకేముంది, నువ్వు ఎంత క్లారిటీ చెప్తున్నప్పుడు, ఎంత నమ్మకంగా చెప్తున్నప్పుడు క్లారిటీ లేదో పని చేయి. ఓ ఫస్ట్ 1 కిలోకు డబ్బు తీసుకో, రెడీ చేసుకో, ఓకేనా? డబ్బు రెడీ చేసుకో, నేను 1 కిలో రెడీ చేసుకుంటా. 1 కిలో వద్దు, నాకు 4 కిలోలు కావాలి. నేను అమౌంట్ నేను తీసుకొస్తా ఈ రోజు ఎలాగైనా. అన్నా నేను చెప్పేది విన్నా, ఫస్ట్ పూర్తిగా విన్నాను. మొత్తం డబ్బు వద్దు, మొత్తం డబ్బు ఒకేసారి ఆయన చేతికి ఇచ్చేస్తే ఆయన భయం పడతారు. అంత డబ్బు చిన్న విల్లి 1 కోటి పాయింట్లు ఎట్టా పెట్టుకుంటారు? నేను చెప్తా ఆగు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, 4 కేజీలు నేను తీసుకొని నీకు 1 కోటి రూపాయలు నీకు ఇచ్చేస్తాను. నువ్వు నెలకి ఇచ్చుకుంటావో లేకపోతే నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? కరెక్టేనా? నీకు ఇస్తాను నేను. ముసలానికి నువ్వు మాక ఎప్పటికైనా ఇచ్చుకో. నువ్వు అప్పుడప్పుడు కాస్త నా దగ్గర 1 కోటి రూపాయలు పెట్టుకొని మేమేం చేయమంటావు? మరి ఏం చేయాలా? ఎలాగైనా మరి ఇప్పుడు కొనే భయం పడతారు. నేను చెప్పేది వినప్పా. 1 కిలోకు డబ్బు రెడీ చేసుకో. డబ్బు రెడీ ఉంది, నేను అదే చెప్తున్నా. నేను చెప్పేది ఫస్ట్ పూర్తి వినన్నా. చెప్పండి. నీ డబ్బు రెడీ ఉంది కదా, నేను నీకు వీడియో కాల్ చేస్తా. నేను ఈడ సరుకు చూపిస్తా, నువ్వు ఆడ డబ్బు చూపి. అప్పుడు డబ్బు చూసినప్పుడు ముసలాయనకు క్లారిటీ వస్తుంది, నువ్వు సరుకు చూసినప్పుడు నీకు క్లారిటీ వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. ఓకేనా? ఓకే. ఎప్పుడు చేస్తారు వీడియో కాల్? అంటేనా ఇప్పుడు నేను ఒక సాయంత్రం 3:30 ఇంటికి వెళ్ళినాకే చేయండి. నేను కూడా, నాకు అమౌంట్ చేతిలో ఉంది కాబట్టి నేను చూపించేస్తాను. ఓకేనా? చూపి, నువ్వు డబ్బు చూపి, నేను సరుకు చూపిస్తా. ఓకే డన్. ఓకేనా? ఇదే నెంబర్ కదా వాట్సాప్ నెంబర్? వాట్సాప్ నెంబర్ ఇదే. ఓకేనా? ఓకే. నేను ఇంకప్పుడు స్నాప్చాట్లోకి వెళ్ళి ఇక బల్క్ మనీ కొడితే ఇలా వస్తాయి ఫొటోస్. ఈ ఫొటోస్ డౌన్లోడ్ చేసి వాడికి పెట్టా అనమాట వాట్సాప్లో. ఇంక మనోడు నమ్మేశాడు దాన్ని. నమ్మేసిన ఒక 2 నిమిషాలకి వాడే ఫోన్ చేశాడు, వీడియో కాల్ చేసి చూపించాడు అనమాట. ఇలాగ నా దగ్గర ఇలా కొండలో బంగారం దొరికింది, ఇవి ఇలా కాయిన్స్ లాగా ఉన్నాయి ఇలాగని. నేనన్నా, ఒక కాయిన్ దగ్గర చూపించు, ఒక కాయిన్ అన్న. అప్పుడు వాడు చెప్పిన స్టోరీ ఏంటి తెలుసా? అన్న, ఇది మన డబ్బు కాదు, మన బంగారం కాదు ఇది.
అది ముసలాయింది. అసలు నేను పట్టుకుంటే మళ్ళీ ఆయనకు అనుమానం వస్తుంది. ఎందుకే వీడియో మామూలుగా తీసి చూపించేస్తున్నాను నీకు, నాకు నేను పట్టుకోను అని చెప్పాడు. అంటే వీడు ఇత్తడితో చేసిన ఈ 4 ముక్కలు చూపించేస్తే మనం నమ్మేస్తాం, డబ్బులు ఇచ్చేస్తాం అనేసి ఎదవ నాటకాలు. ఓకే, ఇలా వీడియో కాల్ అయిపోయిన తర్వాత వెంటనే నేను ఫోన్ చేసిన తర్వాత అన్న నేను చూపించాను నువ్వు పెట్టిన ఫొటోసును, నువ్వు కూడా చూసావు కదా అని చెప్పాడు. తర్వాత నేనే ఒక అరగంట తర్వాత నేను ఫోన్ చేస్తాను, కొంచెం బిజీగా ఉన్నా అని చెప్పేసి కట్టేసా. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఏమన్నాడు చూడండి. అన్నా అన్న చెప్పండి అన్న. ఇప్పుడు సైడ్లో ఉన్నావా, ఒక్కడో ఎవరున్నారా? లేదు నేను పొలం మీదకి వచ్చాను. చెప్పనా? ఇప్పుడు నేనేం చెప్తున్నామంటే ఫస్ట్ 1 కిలో చేసుకో. లేదన్నా, కొంటే 4 కిలోలు కొనేస్తాను నేను. మళ్ళీ 1 కిలో ఒకటి చెప్తా విను. ప్రాబ్లం నాకు ఎలా వస్తుందంటే, నువ్వు 1 కిలో కొంటావు, నీకు కొంటాను నేను. తర్వాత మిగిలిన కిలోలు వేరే వాళ్ళకి అమ్మేవనుకో, ఈ నలుగురిలో ఎవరో ఒకళ్ళు ప్రోడక్ట్ తీసుకుంటున్నా. అన్న నేను చెప్పేది వింటావా? ఇప్పుడు 4 కిలోలు ఉన్నా కదా. అవును. 4 కిలోకి 2 కిలో ఒకసారి, 2 కిలో ఒకసారి చేద్దాం. నేను చెప్పేది నీకు వదిలేసి ఇంకా ఎవరికో ఒక్క కాళ్ళ నేను ఇప్పియను, నీకే మొత్తం ఇచ్చేది. ఇప్పుడు మొత్తం అన్న నేను చెప్పేది విన్నాను. మొత్తము అంత డబ్బు ఇంట్లో పెట్టుకోలేదు ఆయన, దాని కాబట్టి 2 కిలో చేయప్ప అంటున్నా. అర్థం కావట్లా. నేను 2 సార్లు అది ఇప్పుడు మా పరిస్థితి ఇట్ట ఉంది కదా. ఇప్పుడు నువ్వు చెప్తావా? నేను తీసుకెళ్తా కదా, అమౌంట్ నేను తీసుకొస్తా అన్నా. నేను చెప్పేది అర్థం చేసుకోవట్లేదు. ముసలైన ఇల్లు చాలా చిన్నది, అంత డబ్బు పెట్టుకోలేదు, అర్థం చేసుకో. ఒకవేళ డబ్బు ఇచ్చినప్పుడు ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తానుకో, మనకు ఇంత డబ్బు ఏడు నుంచి వచ్చిందని ఎవరైనా అడిగితే ఏం చెప్తారో? ఆయన అంత డబ్బు ఇప్పుడు ఆయన వయసు అయిపోయిన వాళ్ళు ఇంత డబ్బు ఒకేసారి చూస్తే ఏమన్నా చచ్చిపోతే మనం ఎట్టు చేద్దాము? చెప్పేది అర్థమవుతుందా? నేనేం చెప్తున్నాను, నువ్వు 2 కిలో చేసుకో. ఫస్ట్ 2 కిలో తీసుకోరా. నెక్స్ట్ 1 నెలలో 1.5 నెలలోనే ఇంకొక 2 కిలో చేపిద్దాం. చెప్పేది నేను ఇప్పుడు ఒక 2 కిలోది ఇప్పుడు ఏం డబ్బు ఇచ్చి 2 కిలో తీసుకుని పోతారు కదా, ఇంకా 2 కిలో ఉంటుంది కదా. ఆ 2 కిలోని నా ఇంట్లోనే నా దగ్గర పెట్టుకుంటా. ఎవరికి ఒక కాలు ఇప్పియను. లేదమ్మా, ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు కదా. నేను 4 కిలోలు నీకు కొంటాను, డబ్బులు ఎలా ఇచ్చుకోమంటే అలా ఇచ్చుకుంటా. అది అన్నా 4 కిలోలు కొనేస్తాను, నీకు డబ్బులు ఎలా ఇచ్చుకోమంటే అలా ఇచ్చుకుంటా. నీకు సగం డబ్బు 50 లక్షలు అంటే 2 కిలోలు తగ్గ డబ్బులు ఇంటికి ఇచ్చేసి, అది ఆయనకి ఇచ్చేసి, మిగతా డబ్బులు చెట్టుపూరంగా అనేసి. అంటే ఎలాగంటే నెల తర్వాత ఆయనకి ఇంటికి వచ్చినట్టు నేను ఇది వీళ్ళని ఏమంటారు, ఇప్పుడు మనం డబ్బులు ఇక్కడ ఇస్తే అక్కడికి సఫారీ చేస్తారు కదా, వాళ్ళని సఫారీ చేపిస్తా. ఇప్పుడు అంటే ఇప్పుడు 4 కిలో సరుకు తీసుకోమా రమ్మను, 250 ఇప్పుడు తీసుకుని వస్తారు. ఇంకా లేదు 1 కోటి రూపాయలు తీసుకొచ్చేస్తా. ఓకేనా? సుఫారీ నేనే వస్తా. నేను 100 మంది ఎందుకు వేసుకొస్తా డబ్బు, ఇంత డబ్బు వేసుకొని? అది కదన్నా, ఇప్పుడు ఎవరో ఇప్పుడా? ఇంకా ఏం చెప్పట్లేదు, ఇంకా బయలుదేరలే, నెల్లూరు ఉన్నాం. అవునులే అన్న, ఇప్పుడు నీ మనసులో ఎవరెవరు వచ్చే బాగా ఇది దాంట్లో మైండ్లో ఏంటున్నా? ఎవరెవరు ఇప్పుడు డబ్బు తీసుకొని నువ్వు ఎవరెవరు వస్తారప్ప అంటున్నా. సుఫారీ మనుషులు వస్తారు. సుఫారీ మనుషులు అంటే ఎలా చెప్పాలా? సుఫారీ ఇప్పుడు డబ్బు ఎప్పుడైనా తీసుకుంటే తెలిసేది నీకు. అలా ఇప్పుడు ఇంత అమౌంట్ అంటే ఒకళ్ళ దగ్గర నుంచి రాదు అమౌంట్ బయటికి. మన పర్సనల్ తెచ్చుకుంటే తీసుకెళ్తే నీకు అంతే అమౌంట్ వస్తుంది. చెప్పేది వింటావా? నీకు అర్థం కావట్లేదు అన్న, నీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది. నేను ఏం చెప్తున్నాను, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నీ చేతిలో 12 నేను చెప్పినావు కదా. అవునా? ఆ 12 తీసుకోరా. 12 కాదు 50. ఇప్పుడు ప్రజెంట్ నీ చేతిలోనే 50 ఉన్నాయి, ఆ చేతిలో 1 కోటి ఉన్నాయి. మళ్ళీ సుఫారీలు అంటున్నావు, ఏమన్నా నీ మాట నాకు అర్థం కావట్లేదు. సుఫారీ అంటే నువ్వు భయపడుతున్నావు కదా 1 కోటి రూపాయలు ఒకేసారి తీసుకోవడానికి.
ఏనా నేను చెప్పేది ఉంటావా? ఆ, మాకు అవన్నీ భయం వస్తుందప్ప, మాకు అవన్నీ తెలీదు. నీ వ్యాపారం చేస్తే ఓకే, చేయలేకపోతే ఓకే, మాకు అవన్నీ భయం అవుతుంది. నేను చెప్పిన చేస్తే చెయ్యి, లేదా వదిలే. ఇప్పుడు నీకు నేనేం చెప్తున్నాను, ఫస్ట్ వచ్చి సింపుల్ చూసుకొని పోయి 1 కిలోను 2 కిలోలు చేసుకొని పో. లేదా తమ్ముడు మళ్ళీ శాంపుల్కి ఇంకేమో నేను డైరెక్ట్గా వస్తారంటే నువ్వు డ్రైవర్ ఇద్దరు రండి, 1 కిలో కన్నా 2 కిలోల డబ్బు, 1 కిలో చాలు, 1 కిలోకి డబ్బు తీసుకోరండి. ఫస్ట్ 1 కిలో బేరం చేసుకోపోండి. ఉన్నారు చెప్పేదినా, పూర్తిగా అయిపోతుంది. ఆయన ఉన్నారు, డబ్బు ఆయన తీస్తారు, ఆయన దగ్గర ఉంటుంది, మా దగ్గర డబ్బు ఆయన సుపారీ వస్తారు అంటే అవన్నీ ఏమి వద్దు, మాకు భయం ఉంటుంది. అవన్నీ అనేది నేనేమంటున్నాను, నేను తెచ్చి నీకు 1 కోటి రూపాయలు ఇస్తాను, నువ్వు ఆ ముసలాన్ని తెచ్చుకుంటావు, నీ దగ్గర ఉంచుతావు, నీ ఇష్టం అన్నా. అది నువ్వు వద్దు అంటున్నావు. సరే నీకు ఇప్పుడు 4 కిలోలు తీసుకెళ్ళిపోతా, నువ్వు 4 కిలోలు ఒకేసారి నాకు కావాలి. అది నీకు డబ్బులకి మొత్తం ఇచ్చేది నీకే అన్న, మొత్తం ఇచ్చేది నీకు. నన్ను చెప్పేది నీకు అర్థమవుతుందా? మొత్తం నువ్వు అంటున్నావు కరెక్టే అన్న, కరెక్టే అన్న. ఇప్పుడు ఆయన 1 రూపాయి డబ్బు చూడలేదు, ఎవరు ముస్లిం. 1 లక్ష అంటే రేర్ చూసేదాన్ని. అంత వాళ్ళు 1 కోటి రూపాయలు చేతికి వచ్చేస్తే ఆయన ఏమైనా అయితే మనం ఏం చేయమంటావు? దాని మైండ్లో పట్టించుకుంటున్నావు ఎట్ట మరి నువ్వు? అయ్యా అదేందన్న దాంట్లో ఇప్పుడు 4 కిలోల బంగారం అంటే ఎంత అనుకుంటున్నావు నువ్వు? తులం 90,000 అంటే ఒక కిలోకి ఎంత? 1 కిలోనే 1 కోటి రూపాయలు. 4 కిలోలు 4 కోట్లు. అర్థమవుతుందా? 4 కిలోలు 4 కోట్లు. అంత బంగారం ఇంట్లో దాచుకున్నోడికి గుండె కూడా రాలేదంటావు. ఇప్పుడు డబ్బుని జీతం భయం వేస్తా అంటావు ఏందన్నా? 4 కోట్ల రూపాయలు బంగారం దాచుకున్నాడు ఇంట్లో, భయం లేనిది. డబ్బు 1 కోటి రూపాయలు డబ్బులు దాచుకోమంటే భయం వేస్తుందా? ఎలా నమ్ముతుంది అవుతుంది చెప్పు? నేను అందుకే అంటున్నా, నేను నాకు 4 కేజీల బంగారం నాకు కావాలా, నీకు 1 కోటి రూపాయలు నీకు ఇచ్చేస్తాను అంటున్నా కదా. తీసుకొచ్చి నాకు షాంపులు వద్దు, ఏమొద్దు, నేను వస్తాను, నా కార్లో వేసుకొస్తాను, డబ్బులు నీకు ఇచ్చేస్తాను. మీ ఇద్దరు ఉంటారో ఎంతమంది ఉంటారో తెలీదు, ఇచ్చేస్తాను. నా మాల్ నేను తీసుకెళ్ళిపోతాను. మళ్ళీ నువ్వు ఎవరెవరు వస్తారు? నేను ఒక్కనే వస్తాను. నాకు అంతమంది వేసుకొస్తే మళ్ళీ అందరూ చెప్పాలా? అవన్నీ తలకాయ నొప్పులు ఉంటాయి నాకు, అవన్నీ నాకెందుకు? నువ్వు ఒక్కడే 1 కోటి రూపాయలు తీసుకుని ఒక్కడే వస్తావు? ఒక్కనే వస్తాను. మరి ఇలా నమ్మాలా ఈ మాట? మేము 1 రూపాయి ఒక్కడే 1 కోటి తీసుకొని నువ్వు వాడి నుంచి ఇక్కడికి వస్తారు. నేను ఈ మాట నమ్మలే. పెట్టేనా ఫోన్, పెట్టేనా? పెట్టే ఫోన్, పెట్టే. 4 కిలోల బంగారం వచ్చి అనేసి ఫోన్ పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేసిన తర్వాత ఏమంటున్నాడు చూడండి. అన్న మమ్మల్ని చూస్తే మజా గిజ్గా ఏమి చేస్తున్నావు? అది ఏందన్నా, నమ్మమాట అని చెప్పిన మాట. 1 కోటి రూపాయలు తీసుకుని వస్తున్నాక ఎవరో నమ్మమాట ఇది? కోటి అండి 100 కట్టలు ఉంటాయి అనుకున్నా 1 కోటి రూపాయలకి. ఎవరు చెలికన్నా పూలు వేసే పోవన్నా, ఎవరు దొరకలేదేమో. అమ్మా నువ్వు చెప్పిన పూలు ఎట్లంటే ఉంది కదా 4 కేజీల బంగారం అంటే. 4 కేజీల బంగారం అంటే ఇక్కడ ఎరుపు ఉంటారు, ఫోన్ చేసి వీళ్ళకి దెంగ వచ్చేయాలిగా అనుకున్నావు కదా. ఆల్రెడీ ఎంక్వైరీ చేసా. నువ్వు వైఎస్ఆర్ గ్రాండ్ లో ఎప్పుడు ఎవరి దగ్గర నువ్వు ఎంత ఎంక్వైరీ బుక్ కొన్నావు మొత్తం లాగినా, ఓకేనా? నువ్వు అడక పోలీసు దగ్గర వచ్చి ఇరుక్కున్నావు నువ్వు నా దగ్గర. ఏమన్నా ఏంటి ఇంకొకసారి చెప్పు. వైఎస్ఆర్ గ్రాండ్ లో ఓకేనా? అలా వైఎస్ఆర్ గ్రాండ్ లో బుక్లన్నీ ఎంక్వైరీ చేసావా? ఏం అక్కర్లా, 1-2 రోజులు ఆగు. నీ లొకేషన్ మొత్తం పట్టా నేను. 2 రోజులు ఆగు. ఏం చేసావు చెప్పనా? 2 రోజులు ఆగు తమ్ముడు. నానా నువ్వు ఎవరు అనుకుంటున్నావో, ఎవరో ఫోన్ చేసావో ఏంటో, 2 డేస్ ఆగు అలాగా. నీకు 2 డేస్ లో లాగేద్దాం అనుకున్నాను కానీ నువ్వు ఎక్కువ చేసావులే. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ గ్రాండ్ లో బుక్ లేక ఎంక్వైరీ చేసావా? మరి ఏమని చెప్పారు? పిచ్చి కొత్తాలు అనుకుంటున్నావా? ఒకసారి వచ్చారు, వచ్చేసిన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు అనుకున్నావా? నెలకు 4-5 సార్లు వస్తాను నేను, ఓకేనా? అన్న ఇప్పుడు నాకు అదే అవన్నీ వద్దు. వైఎస్ఆర్ గ్రాండ్ లో పోయి ఏం చేశారు? నా నంబర్ నీకు యాడ్ నుంచి చెప్పు, యాడ్ నుంచి వచ్చింది చెప్పు. నీ నంబర్ వైఎస్ఆర్ గ్రాండ్ లో బుక్ ఎట్లా చిన్న నా నంబర్ నీకు యాడ్ నుంచి వచ్చింది చెప్పు. యాడ్ నుంచి వచ్చింది నంబరు. వాడు ఏదైతే లాడ్జ్ దగ్గర నుంచి నా నెంబర్ తీసుకున్నాడో ఆ పేరు అర్థంగానే వాడికి భయం వేసింది. వైఎస్ఆర్ గ్రాండ్ నుంచి నెంబర్ తీసుకుని ఇలా ఫ్రాడ్ చేద్దామని ట్రై చేశాడు. నేను వైఎస్ఆర్ గ్రాండ్ అనేసి కొంచెం గట్టిగా మాట్లాడేసరికి మనోడు భయం వేసి కట్ చేస్తున్నాడు. బ్లాక్ కూడా చేశాడు అన్నమాట. యాక్చువల్లీ అయినా నేను వదలలేదు, వేరే నెంబర్ నుంచి కూడా చేశాను.
లేదన్నా ఎవరో వచ్చినారని కట్ ఏనా? చేసిన. ఎవరో వచ్చినారో ఫోన్ కట్ చేసిన. చెప్పను ఏం చెప్పు. ఎవరు రావడం కాదు. ఉం. నాకు వైఎస్ఆర్ బ్యానర్లు ఎవరు తెలియదు అనుకుంటున్నావా అలా తెలియదన్నా? నాకు అర్థం కాదు. నువ్వు ఫోన్ ఏమన్నా చేయగానే మాకు అమ్మా తెలీదా? అవునా అని నమ్మేయడానికి. నేను అట్లా చెప్పినాను, నువ్వు నమ్మని ఏమని చెప్పినాను నేను? ఏది నువ్వేం నమ్మని నేనేమని చెప్పినా? నువ్వు చెప్పావో చెప్పలేదు నాకు అనవసరం. నువ్వు వైఎస్ఆర్ ఇప్పుడు బ్రాండ్ నీ లోనే గోల నువ్వు ఎవరో నాకు తెలీదు. ఇప్పుడు నీ గోల ఏంటి అది చెప్పు. ఏ ఫోను? ఇప్పుడు నీ గోల ఏంటి అది చెప్పు. నీ గోళ ఏంటి? నువ్వు ఎవరిని పాటు నీ చేయడానికి? ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటి? 2 days ఆగరాడు ఆయన. నీకు ఎలా కాలం అలా కరుద్ది. 2 days ఆగలాగా ఫోన్ ఆన్లో ఉంచుకో, సరేనా? ఏమన్నా నువ్వు ఫోన్ ఆన్లో ఉంచుకో. ఇప్పుడు దాకా మనం మాట్లాడే రికార్డులు, నువ్వు పెట్టిన బంగారం, నేను పెట్టిన డబ్బు మొత్తం రికార్డులు అయినాయి. ఓకేనా? అక్కడ దూరం వెళ్ళాలి, అక్కడ దూరం వెళ్ళొద్ది. 2 రోజులు, సరేలే అన్న, సరేలే. సరేనా? All the best. మీరు అంటే 100 మంది పట్టించాను నేను. ఓకే ఆల్రెడీ పోయించాను అనమాట. ఓకే నువ్వు ఫోన్ చేయంగా అమ్మ బాబు 4 కేజీలు అనగానే ఇది తొలిగా చేస్తాడు 10 లక్షలు. ఇంకా ఫోన్ కట్టేసాడు. కట్టేసిన వెంటనే స్విచ్ ఆఫ్ అనమాట. అప్పటి నుంచి ఇప్పుడు దాకా చేస్తున్నాడు స్విచ్ ఆఫే. ఇంక సిమ్ తీసి పారేసి ఉంటాడు అదవా. యాక్చువల్గా ఈ స్కామర్స్ చాలా తిరిగి మీరిపోయారబ్బా. చాలా కాలం కిందట స్కామర్స్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళకి ఎంత కావాలో అంతే మన దగ్గర దోచుకునేవాళ్ళు, మన కాస్ట్ చూపించి. ఇప్పుడున్న స్కామర్స్ ఏం చేస్తుంటారు సార్, ముందు మనల్ని నమ్మించి మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర ఎంతో కొంత ఉంటుంది కదా, అది చూపించి తర్వాత ఆశ పుట్టించేవాళ్ళు. ఆశ పుట్టిస్తున్నారు. ఆశ పుట్టిన తర్వాత మన దగ్గర ఎంత ఉందో వాళ్ళకి కావాల్సినంత కాదు, మన దగ్గర ఉన్నదంతా ఊడ్చేయడానికి ట్రై చేస్తున్నారు. అసలు వీళ్ళ తెలివికి జోహార్లు. రోజుకి పెరిగిపోతున్నారు ఈ స్కామర్స్. చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. నేను కాబట్టి తప్పించుకున్నాను. పాపం అమాయకుడైన ధనవంతుడైతే ఖచ్చితంగా ఇలాంటి ఉచ్చుల్లో పడిపోయి పేదవాడైపోతాడు. థ్యాంక్ యూ.